అంకుల్ పెంకుల్ పొండే. దీంతో మాట్లాడారు తప్ప ఏంటి అదేంటమ్మా కాబోయే కలెక్టర్ని పట్టుకుని అలా కొట్టేశావు? కరివేపాకు అమ్మేలా ఉన్నాడు వీడ్ కలెక్టర్ ఏంటి? సార్ ఇలా కించపరిచిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతీస్తుంది సార్. కలెక్టర్ బాబు, ఆశయ సాధన అనే పైన గమనంలో ఇలా ఎన్నో ఆటుపోట్లు సూటిపోటి మాటలు వస్తుంటాయి. అవి నిన్ను ఆపకూడదు, లేపాలి. సార్ మీరు సినిమాల్లోకి వచ్చి త్రివిక్రమ్ కి గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు సార్. నేను అలాగే అనుకున్నానయ్యా, కానీ ఏం చేస్తాం, పెళ్లి చేసి గోడ మీద బల్లిని చేయిస్తారు. అంకుల్ టాపిక్ అది కాదు. నేను ఉంటున్న ఫ్లాట్ వీళ్ళకి ఎలా ఇస్తారు? చూడమ్మా, నీ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోయాక నువ్వు కూడా వెళ్ళిపోతానన్నావు, వెళ్ళలేదు. పోనీ రెంట్ అయినా టైంకి ఇస్తున్నావంటే అది లేదు, అందుకే వీళ్ళకి ఇచ్చాను. అయినా ఇంకొక బెడ్రూమ్ ఖాళీగా ఉంది కదా, పాపం వీళ్ళు అడ్జస్ట్ అవుతారులే. అందుకని అబ్బాయిలతో ఉండమంటారా? అందులోను ముక్కు మొహం తెలియని మున్సిపాలిటీ మొహాలతో. అయ్యో వీళ్ళు చాలా మంచోళ్ళమ్మా. కలెక్టర్ బాబు అయితే బంగారం, నాది గ్యారంటీ. అయినా సరే నేను ఒప్పుకోను. ఒప్పుకోవాల్సింది నువ్వు కాదమ్మా, కలెక్టర్ బాబు. ఆయన ఒప్పుకుంటేనే నువ్వు ఇక్కడ ఉంటావు. పోనీలేండి అంకుల్, అమ్మాయి కదా ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఉండలేండి. చూడమ్మా స్మిత, నువ్వు ఇన్నిన్ని మాటలు అంటున్నా నీ మేలు కోరుకుంటున్నాడు. యు ఆర్ గ్రేట్ కామరాజు. సార్ కాజు అదే కాజు. సరే ఏదో ఒకటి చావండి. చంపేస్తా ఒక్కొక్కడిని. ఎలాగైనా రూమ్ ఖాళీ చేయించాలి. ఇంకా సారేంటయ్యా అంకులను? అంకుల్ రెంట్ అదే స్మితా షేర్ పోను 15,000 ఇవ్వండి సరిపోతుంది. అంకుల్ వాళ్ళంటే ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. నేనేమో ఉన్న డబ్బులని కలెక్టర్ కోర్స్కే కట్టేశాను. బుక్కులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అంకుల్. అర్రే, కన్నీళ్లు చూడవలసిన కలెక్టరు కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఓ పని చేయి, నా కలెక్టర్ కోసం 5,000 తగ్గిస్తాను, 10,000 చేసుకో. హ్యాపీనా? థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. పర్లే బాగా చదువుకో. ఆహా, ఫ్లాట్ అద్దరిపోయిందిగా. వాల్ పోస్టర్లు, ఫర్నిచరు పాప బాస్ అద్దుకుంది. ఏంటి చెత్తంతా? కన్నె పెట్టారు, కన్ను కొట్టారు, అదిరిపోయింది కొంప. రే రెంట్ 15,000, మెయింటెనెన్స్ 2,000. ఓకేనా? సరే సరే, కొంప బాగానే సర్దింది. ఇచ్చినట్టు వైపు పద. ఓ తట్టు వైపా? పాపకు బొమ్మలంటే ఇష్టమేమో. హలో, ఏం చేస్తున్నావే? మర్డర్ ప్లాన్ చేస్తున్నా. కోడికా మేకకా? మా ఫ్లాట్ ఓనర్ తో కలిపి 4 ఎదవలకి. ఏమైంది అంత కోపంగా ఉన్నావు? మా ఓనర్ గాడు నేను టైంకి రెంట్ ఇవ్వట్లే అని ఇంకో బెడ్రూమ్ 3 ఎదవలకి ఇచ్చేశాడు. అబ్బాయిలకా? అలా ఎలా ఇస్తాడే? గట్టిగా అడగాల్సింది. అడిగా, మూసుకొని పొమ్మన్నాడు. వాళ్ళనా? కాదు, నన్ను. మరిప్పుడు ఏం చేస్తావే? ఖాళీ చేసే ఆ ఫ్లాట్. నేనెందుకు ఖాళీ చేస్తానే? ఇది నా ఫ్లాట్. వాళ్ళెవరు వస్తే నేను వెళ్ళిపోవాలా? మరిప్పుడు వాళ్ళతో ఉంటావా ఏంటి? 3 అబ్బాయిలతో ఉంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయిపోద్ది. అంత లేదు. స్మిత అంటే ఏంటో చూపిస్తా. అరుంధతి చంద్రముఖి కంటే స్మితని డేంజర్ అని చూపిస్తా. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి వాళ్ళు. స్మిత జాగ్రత్తే, వాళ్ళ అబ్బాయిలు, అందులోనూ బ్యాచులర్స్. సింగిల్ హ్యాండ్ స్మిత ఇక్కడ. నువ్వు పెట్టాయి, నేను వాళ్ళని తరిమేసి వస్తా. టేక్ కేర్. Is this my house? What? Dude, what's happening here? అరే మామా, ఫ్యామిలీలు అయితే పాలు పొంగిస్తారు, బ్యాచులర్స్ అయితే బీర్లు పొంగించాలరా. చేర్స్ కాదురా, చేర్స్. అరే ఏదో ఒకటి మామా, ఎంజాయ్ మామా. గజరా రే, గజరా రే, గజరా. ఓలా ఓలా అది. బాబా బీర్ తాగుతావా? ఛీ,